గవర్నమెంట్ అండ్ సొసైటీ అండ్ పేరెంట్స్ జాబ్ చేయమంటారు బికాజ్ దే వాంట్ స్లేవ్స్ నాట్ కింగ్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు మనల్ని రిచ్ కానివ్వదో చెప్తా. ఇది మన గవర్నమెంట్ తప్పు కూడా కాదు. అయితే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మన వెల్త్ని అండ్ నాలెడ్జ్ని చూసి ఎలానైనా వీళ్ళని స్లేవ్స్లా చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు. అలా వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే గురుకులాలని తీసేసి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని పెట్టారు. అది స్కూల్ కాదు, జైల్లా డిజైన్ చేశారు. ఇమాజిన్, ఇప్పుడు క్రిమినల్ అందరూ ఒక రూమ్లో ఉండాలి, ఫుడ్ టైంకి తినాలి, వాళ్ళ పోలీస్ పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేరు, వాళ్ళ మైండ్కి క్రియేటివ్గా థింక్ చేయడానికి పర్మిషన్ లేదు. అలా వాళ్ళని 10 to 15 years ఒక రూమ్లో పెడతారు. అప్పుడప్పుడు రూమ్స్ చేంజ్ చేస్తారు, కానీ రూమ్లోనే ఉండాలి. అర్థమవుతుందా? నేను జైలు గురించి కాదు, స్కూల్ గురించి మాట్లాడుతున్నా. బట్ నేను డ్రాప్ అవుట్ అవ్వండి అని చెప్పట్లేదు. ఇన్ఫ్యాక్ట్ రిచ్ అవ్వడానికి ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్. కానీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్కిల్స్ ఉండాలి. అయినా ఒకవేళ నువ్వు ఊరైతే ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు లేకపోతే గవర్నమెంట్ నీకు లోన్స్ ఈజీగా ఇయ్యదు. బికాజ్ దే వాంట్ స్లేవ్స్ నాట్ కింగ్స్. నువ్వు జాబ్ చేస్తే వాళ్ళ కింద ఉంటావు. అదే బిజినెస్ పెడితే యూ విల్ బీ ద కింగ్. అండ్ అది వాళ్ళకి వద్దు. మొత్తానికి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలరా అంటే, నువ్వు ఈ ట్రాప్లో నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఫస్ట్ బికమ్ ఎన్ యూట్యూబర్. యూట్యూబ్లో కంటెంట్ పెట్టండి, కష్టపడండి, వ్యూస్ రాకపోయినా చేయండి. నేను చేస్తున్నా కదా, ఈ వీడియోకి 1 వ్యూ కూడా వస్తుందో రాదో తెలియదు, బట్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఇఫ్ యూ ఫెయిల్, ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. లైఫ్ అనుకోవాలి, ఎంత ముండోడేంట్రా వీడియో అని. యూట్యూబర్ అయిన తర్వాత ఆ మనీ మీ ఇంట్లో 20K ఖర్చు పెడితే ఫర్ మంత్ మీకు 1 lakh యూట్యూబ్ నుంచి వస్తే ఓన్లీ 30Kని ఖర్చు పెట్టండి. మిగతా 70Kని సేవ్ చేయండి. అండ్ సేవ్ చేసిన మనీతో బిజినెస్ పెట్టండి. రొటీన్గా కాదు, డిఫరెంట్గా. లైక్ లబూబు టాయ్స్, యంగెస్ట్ బ్రాండ్ ఫ్రమ్ చైనా, బికమ్ రిచ్. జస్ట్ ఒక డబ్బా మీ ఇంటికి పంపిస్తారు మీరు ఆర్డర్ చేస్తే. దాంట్లో ఏ బొమ్మ వస్తుందో మీకు తెలీదు, అంతే. ఆ క్యూరియాసిటీని క్యాష్లా చేసుకున్నాడు. లేకపోతే ఒక రియల్ టైం ప్రాబ్లమ్ని వెతికి దానికి సొల్యూషన్ మీ ప్రోడక్ట్ లేదా మీ యాప్ కావాలి. సో ఆ సేవ్ చేసిన మనీని మీ ఐడియా మీద పెట్టండి. ఫెయిల్ అవుతారు, మళ్ళీ ట్రై చేయండి. సక్సెస్ఫుల్ పీపుల్కి ఫెయిల్యూర్స్కి తేడా, సక్సెస్ఫుల్ పీపుల్ మళ్ళీ ఒక్కసారి ట్రై చేశారు, అంతే. ఇప్పుడు మీ డ్రీమ్ కోసం మీరు కష్టపడకపోతే తర్వాత వేరే వాళ్ళ డ్రీమ్ కోసం మీరు కష్టపడాల్సి వస్తుంది. ఇంకా మనీ అండ్ ఫైనాన్స్ గురించి నేర్పించడానికి చాలా ఉంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇచ్చి పడేద్దాం జీవితానికి.